క్రీమ్ చీజ్కి కావాల్సిన పదార్థాలు లీటర్ పాలు, నిమ్మరసం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో పాలు పోసుకొని సిమ్లో పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. గోరువెచ్చగా అయ్యేదాకా కలపాలండి. ఎక్కువ వేడైతే మాత్రం పన్నీర్ అవుతుంది. సో మనకి క్రీమ్ చీజ్ కావాలి కాబట్టి గోరువెచ్చగా ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. నేను ఫర్దర్ వీడియోస్లోకి క్రీమ్ చీజ్ అక్కడికి వస్తుంది కాబట్టి మీకు ముందుగానే చూపిస్తున్నాను. ఇది మనం మార్కెట్లో తెచ్చుకునేది ఉంటే చాలా కాస్ట్ అండి. చూడండి గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసము కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలండి. మనకి పాలు చిక్కగా ఉండేది ఉంటే ఎక్కువ పడుతుందండి, పల్చగా ఉండేది ఉంటే తక్కువ నిమ్మరసం పడుతుంది. దీని ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. చూడండి పెరుగు వచ్చేసింది మనకి. ఇట్లా మొత్తము పగిలిపోయినాయి చూసారా. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ తోటి మనం చపాతీ పిండి తడుపుకోవచ్చు. న్యూట్రిషన్స్ ఉంటాయి అందులో. రెడీ అయిపోయింది చూసారా, మంచిగా వచ్చేసింది. ఇదంతా దగ్గరికి అనుకొని ఇప్పుడు మనము వడబోసుకుందాము. నేను ఒక ఫిల్టర్ పెట్టుకొని వడబోసుకుంటున్నానండి. నార్మల్గా ఏది ఉంటే మనం పన్నీర్కి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటాము. దీనికి అవసరం లేదండి, వాటర్ పోయేదాకా ఉంచుకోవాలి అంతే. మనం ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిలో కొంచెం పదన అనేది ఉండాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు అది చల్లారాక ఒక మిక్సీ జార్లో ఆ చీజ్ని వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెమే, ఇది 1 నంబర్లో ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఫైన్ పేస్ట్ వచ్చేస్తుంది చూసారా. గ్రైండ్ చేసుకున్నాక బాగా వచ్చేసింది. ఇది ఇప్పుడు మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ. కేక్స్లోకి మెయిన్గా చాలా బాగుంటుందండి క్రీమ్ చీజ్ కేక్స్. వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. రెడీ అండి.